వాల్ట్ నుంచి కొంత డబ్బు బయటకు తీసి తన స్వలాభానికి వాడాడని చెప్పి ఈ ట్రేడర్స్ కి, బిజినెస్ చేసే వాళ్ళకి, ల్యాండ్ దందా చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళు ప్రాఫిట్స్ చూసిన తర్వాత ఇవాళ యాక్టివిటీ చాలా సింపుల్. రీసెంట్ గా లక్కీ భాస్కర్ అని ఒక సినిమా వచ్చింది, దుల్కర్ సల్మాన్ గారు హీరో. అందులో ఆ సినిమా నేను చూడలేదు, బట్ యావరేజ్ గా ఇది ఐడియా నాకు తెలుసు. ఇవాళ టాపిక్ గురించి చూస్తుంటే దాని ట్రైలర్ చూసాను నేను. న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లో హితేష్ మెహతా ఏం చేశాడో నేను మీకు చెప్తా. ముంబైలో జరిగిన ఈ ఇన్సిడెంట్ కి లక్కీ భాస్కర్ లో జరిగిన కథకి ఏమైనా సిమిలారిటీ ఉందా, ఎంతవరకు ఆ స్టోరీస్ కింద కలుస్తున్నాయని నాకు మీరు కింద కామెంట్స్ లో చెప్పండి. ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. మీకు కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం. ఇది 1,00,000, 10 లక్షలు, ₹1,00,00,000 స్కామ్ కాదు, అక్షరాల 122 కోట్ల కుంభకోణం. ఈ కథ అంతా మొదలైంది వ్యాలంటైన్స్ డే రోజు, February 14th. అది ఆర్బీఐ ఉంటది కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని నుంచి ముంబైలో ఉండే న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ కి కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. అవేంటి? ఒకటి, ఎవరైతే డబ్బులు బ్యాంక్ లో పెట్టారో వాళ్ళకి రిస్ట్రిక్షన్ విధించింది, మీరు 5,000 కన్నా ఎక్కువ తీయలేరు అని. సో లక్షల్లో డబ్బులు అక్కడ కూడబెట్టిన వాళ్ళకి భయం మొదలైంది అక్కడ. 2, బ్యాంక్ ఎవరికి మీరు కొత్త లోన్స్ ఇవ్వద్దు అని కరాఖండిగా చెప్పింది. 3, చాలా ఇంపార్టెంట్, బ్యాంక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఆ బ్యాచ్ మొత్తాన్ని డిస్మెంబర్ చేసింది. అంటే అదే 1 year మీరు ఇక్కడ పని చేయకూడదు అని చెప్పి పీకేసి కొత్త లీడర్షిప్ ని పెట్టింది. ఎస్బీఐకి సంబంధించిన శ్రీకాంత్ అనే వ్యక్తిని కొత్త అడ్మినిస్ట్రేటర్ గా పెట్టింది. ఆయన ఫార్మర్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆయన. ఇవన్నీ విన్న తర్వాత డిపాజిటర్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలుపెట్టాయి. భయంతో అందరూ ముందుకు వచ్చేసి అసలు ఏమైంది అని క్వశ్చన్ చేస్తే బయటపడిన స్కామ్ ఇది. మేం కండక్ట్ చేసిన సర్ప్రైజ్ ఆడిట్ లో లెడ్జర్ లో ఉండే అకౌంట్స్ కి, బ్యాంక్ వాల్ట్ లో ఉండే క్యాష్ కి 122 crore డిఫరెన్స్ ఉంది. అంటే హితేష్ అనే జనరల్ మేనేజర్ ఆ డబ్బులన్నీ మింగేశాడు అని ఫస్ట్ అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. అంటే ఇక్కడ సినిమాలో చూపిస్తుంటారు కదా, ఒక చిన్న టేబుల్ ఉండి దాని మీద ఒక టేబుల్ ల్యాంప్ ఉండి, అటు సైడ్ ధోష్ ఉండి, ఇటు సైడ్ పోలీసులు ఉండి, వాళ్ళ స్టైల్లో వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఈయన మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆయన ఈ 122 కోట్లు ఎలా కొట్టేశాడో చెప్పక ముందు, ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు వస్తాయి, మీకు తెలిసిన విషయం అది. మన చుట్టూ జరుగుతున్న విషయాలు ఇవి, మనం తెలుసుకోవాలి. డైలీ నా వీడియోస్ ఫాలో అవుతాను, మీ అందరికీ తెలుసు. మీరు 10 నిమిషాలు నా వీడియోని ఒక నాలెడ్జ్ పిల్ల మీరు తీసుకుంటున్నారు, ఆ డిఫరెన్స్ మీకు కనబడుతుంది. ఇలాంటి వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతాయి కాబట్టి చెప్తున్నా నేను. కొత్తగా ఎవరు వచ్చినా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందు అసలు ఆయన ఏం చెప్పాడో తెలియక ముందు ఆయన ఏం చెప్పాడో మీకు అర్థం కావాలంటే కొంత బ్యాంక్ టర్మినాలజీ మీరు అర్థం చేసుకోవాలి. ఆయన మీద పడిన చార్జెస్ ఎంబెజల్మెంట్. ఇప్పుడు ఎంబెజల్మెంట్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్తున్నాను, బ్యాంక్ లో డబ్బుల్ని ఎవరైతే కాపాడాలో వాడే ఆ డబ్బుల్ని కొట్టాడో ఇస్ ఎంబెజల్మెంట్. రెండో చార్జ్ ఇస్ అన్సెక్యూర్డ్ లోన్స్. అంటే నార్మల్ గా మనం ఎవరికైనా లోన్ ఇచ్చేటప్పుడు కొలాటరల్ అనే ఒక టర్మ్ ఉంటుంది. అంటే ఆస్తి పత్రాలు గానీ, ల్యాండ్ పత్రాలు గానీ, గోల్డ్ గానీ, బిజినెస్ కానీ మాకున్న ఇదిగో పత్రాలు అని చెప్పి బ్యాంక్ మనం ఇచ్చేదాన్ని కొలాటరల్ అంటారు. అటువంటి కొలాటరల్ ఏది తీసుకోకుండా బ్యాంక్ లోన్ ఇస్తే దాన్ని బ్యాడ్ లోన్ అంటారు. ఆ లోన్లు తీర్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ హితేష్ మెహతా అలాంటి లోన్లు కూడా ఇచ్చాడని డైవర్జన్ ఆఫ్ ఫండ్స్, అంటే లెడ్జర్ లో అకౌంటింగ్ ని తారుమారు చేసి వాల్ట్ నుంచి కొంత డబ్బు బయటకు తీసి తన స్వలాభానికి వాడాడని చెప్పి ఈ ట్రేడర్స్ కి, బిజినెస్ చేసే వాళ్ళకి, ల్యాండ్ దందా చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళు ప్రాఫిట్స్ చూసిన తర్వాత ప్రాఫిట్స్ వీళ్ళు పెట్టేసుకొని షేరింగ్ బేసిస్ లో ఏదైతే ఒరిజినల్ అమౌంట్ ఉందో దాన్ని వెనక్కి పెడదాం అనుకునే ఓ తీరు. ఈ కేసు కూడా పడింది. ఈ బ్యాంక్స్ అన్నిటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ లాంటిది. ఒకరోజు సర్ప్రైజ్ ఆడిట్ చేయగానే, అంటే సడన్ గా వచ్చి లెడ్జర్ లో లోపల ఉండే క్యాష్ చెక్ చేస్తారు. వీళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయి ఈ న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ కి. ఒకటి ప్రభావతి బ్రాంచ్, ఇంకోటి గోరేగావ్ బ్రాంచ్. ఇక్కడ 112 crores డిఫరెన్స్ కనబడితే అమ్మో అని చెప్పి వాళ్ళు అక్కడ చెక్ చేస్తే అక్కడ 10 కోట్ల డిఫరెన్స్ కనబడింది. Investigators found that 112 crore rupees was taken from Prabhadevi treasury safe, while another 10 crore rupees was siphoned from the Goregaon branch. ఓవరాల్ గా 122 కోట్లు ఈయన మడతెట్టేశాడని చెప్పి ఈయన్ని మడతెట్టేసింది ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్. ఇది ఒక సెపరేట్ వింగ్. ఇది ముంబై పోలీస్. ఎకనామిక్ అఫెన్సెస్ ఎవరైతే చేస్తారో, పైసలతో ఫ్రాడ్ ఎవరైతే చేస్తారో, సింపుల్ గా చెప్పాలంటే. సరే, మనం వెనక్కి వద్దాం. ఈ సినిమా స్టైల్లో ఉండే ఇంట్రోగేషన్ దగ్గరికి. ఆయన ఏమన్నాడు, ఇది ఇవాళ నిన్న మొదలైన ఫ్రాడ్ కాదు, ఇది 2020లో స్టార్ట్ అయింది. అప్పుడే కోవిడ్ పడింది, లాక్డౌన్ లై పడ్డాయి, బిజినెస్లు గట్రా లాసుల్లో నడుస్తున్నాయి. అప్పుడే హితేష్ అని అతనికి ఒక ఐడియా వచ్చింది. బ్యాంక్ వరల్డ్ లో క్యాష్ అలా ఉంది కదా, లెడ్జర్ లో రాసేదంతా ఎలక్ట్రానిక్ గానే సేవ్ అవుతుంది. ఇవాళ మనం కొంత డబ్బు బయటికి తీసి లెడ్జర్ లో అమౌంట్ తక్కువ రాసి ఏదైనా బిజినెస్ చేసి, లేదా ఇంకా బెటర్ బాగా బిజినెస్ తెలిసిన వ్యక్తికి ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ వ్యక్తి బిజినెస్ చేసి మనకి ప్రాఫిట్స్ వెనక్కిస్తే ఈ ఒరిజినల్ అమౌంట్ తీసి వెనకాల పెట్టేసి ఆ రోజు లెడ్జర్ లో అమౌంట్ ఎక్కువ రాస్తే సేఫ్ గా అందరి జేబుల్లో డబ్బులు వెళ్తాయి కదా అని చెప్పి బ్యాంక్ లో 100 రూపాయలు ఉంటే 20 పైసలు తీయడం, 40 పైసలు తీయడం అలా మొదలైంది. అతనికి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. నంబర్ 1 ధర్మేష్ పాన్. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ ముంబైలో. ఓమ్స్ జాయ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అనే పేరుతో, అండ్ ఆల్సో ధర్మేష్ రియల్టర్స్ అని చెప్పి. And behind him, Dharmesh Pound, the man who once again proves the deep nexus between Maharashtra's cooperative banks and builders. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అవి చేస్తుంటాడు ముంబైలో. కాందివాలి అనే ఏరియాలో ఉంటాడు ఆయన. మొదట్లో హితేష్ అనే వ్యక్తి తక్కువ డబ్బులే తీసేవాడు. బట్ ఎప్పుడైతే అతనికి అత్యాస పెరిగిందో కొంచెం పెద్ద మొత్తంలోనే డబ్బులు బయటికి లాగి లెడ్జర్ లో తప్పున్నా కూడా ఈ పెద్ద మొత్తాన్ని తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ లో పెట్టాడు. ఇతనే కాకుండా అరుణ్ భాయ్ అని ఇంకోటి ఉన్నాడు. ఆయన చాలా పెద్ద ట్రేడర్. ఇప్పుడు వీళ్ళందరూ ఏం గమనించారు, మార్కెట్ లో లిక్విడ్ క్యాష్ ఎక్కువ లేదు ఈ కోవిడ్ వల్ల. సో బ్యాంక్ నుంచి డబ్బులు మనం తీసుకుందాం, ఏదో మన డబ్బులు అయినట్టు, దాంతో విపరీతంగా బిజినెస్ చేద్దాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, ప్రాఫిట్స్ మనం ఉంచేసుకొని అసలు పెట్టేద్దాం అని చెప్పి ప్లాన్ వేసి ఆ డబ్బులు ఇద్దరికి ఇచ్చేవాడు. వాళ్ళ బిజినెస్
బిజినెస్ లో డబ్బులు తీసుకెళ్లి పెట్టారు. ఇలా డబ్బులు తీసేయడం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని 100 సార్లు జరిగింది. ఏవో మన బిజినెస్ లో నష్టం వచ్చిందో, లేదా వీళ్ళకి అత్యాశ ఎంత పెరిగిపోయిందంటే ప్రాఫిట్స్ తో పాటు అసల్ని కూడా పెట్టుబడిగా పెట్టి కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. మనకు తెలియదు కానీ బ్యాంక్ నుంచి డబ్బులు తీయడమే గానీ లోపల పెట్టడం జరగలేదు చాలా ఏళ్ల వరకు. సో మీకు ఇక్కడ క్లియర్ గా అర్థం కావాలి, లెడ్జర్ అంటే ఏంటి, బ్యాంక్ లో ఇంత అమౌంట్ ఉంది అని చెప్పి మెయింటైన్ చేసే రికార్డ్ లాంటిది. ఆ అమౌంట్ ఇంత చూపిస్తుంటే బ్యాంక్ లో ఉండే అమౌంట్ ఇంతే చూపిస్తుంది. ఎప్పుడైతే ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ హితేష్ తీసుకొచ్చి లోపలేసిందో, హితేష్ చెప్పిన స్టోరీ తర్వాత వీళ్ళిద్దరి కోసం కూడా గాలించింది. అరుణ్ భాయ్ అనేవాడు ఎక్కడికో పారిపోయాడు, ధర్మేష్ తీసుకొచ్చి మళ్ళీ లాకప్ లో పెట్టారు. ఆయన ఏమంటాడు, ఆయన నాకు పెద్ద ఇవ్వలేదండి, 2 కోట్లు ఇచ్చాడు, అందులో కూడా 1.5 crore నేను తిరిగి ఇచ్చేసాను, మిగిలిన 50 లక్షలు కూడా ఇదిగో ఇప్పుడే ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఆయన స్క్రీన్ ప్లే ఏదో చెప్పడానికి మొదలు పెట్టాడు. బట్ పోలీసులు ఆపేశారు ఆయన్ని. వాళ్ళ రికార్డ్స్ లో ఎంత ఉందో వాళ్ళకి కరెక్ట్ గా తెలుసు. ఎగ్జాక్ట్ గా 1.22 crore మిస్ అయింది. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అంటే హితేష్ ఏమంటాడు, 70 కోట్లు ధర్మేష్ కి ఇచ్చాను, 40 కోట్లు అరుణ్ భాయ్కి ఇచ్చాను, మిగిలిన చిన్న చితక బిజినెస్ లో అక్కడ ఇక్కడ పెట్టానని చెప్పి హితేష్ ఒప్పేసుకున్నాడు. బట్ ఆ డబ్బులు ఇప్పుడు ఎవరికి కనబడలేదు. ఆ డబ్బులు ఎవరివి, 1,30,000 ఇండియన్స్, 1,30,000 వాళ్ళ పిల్లల చదువుల కోసం, కూతుళ్ళ పిల్లల కోసం దాచిపెట్టుకున్న డబ్బులు అవి. మా డబ్బులు ఎక్కడా అని చెప్పి వచ్చేసారు అందరు ముందుకి. ఇప్పుడు వాళ్ళకి ఆ డబ్బులు వస్తాయా రావా అంటే ఆర్బీఐలో ఒక చిన్న ఇన్సూరెన్స్ ఉంది. ఇక్కడ చిన్న మెలిక్ ఉంది, మీరు అది గమనించారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని ఒకటి ఉంది, DICGC. ఇది ఆర్బీఐలో ఒక భాగం మాత్రమే. ఏదైనా ఒక బ్యాంక్ ఒక డిపాజిటర్ ని మోసం చేస్తే 5 లక్షల వరకు ఒక్కొక్క వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే 5 లక్షలు లోపల పెట్టిన వాళ్ళందరూ సేఫ్, 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు 10 లక్షలు పెట్టిన వాళ్ళు చాలా పెద్ద రిస్క్ లో ఉన్నారు. Depositors standing outside the bank here are eligible to get only up to 5 lakh rupees under the deposit insurance scheme. వాళ్ళకి అడిషనల్ అమౌంట్ అంతా లాస్. మరి హితేష్ తప్పు చేస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరిని ఎందుకు బీగేసింది ఆర్బీఐ అనే డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న మెలిక్ ఉంది. హితేష్ GM గా ఉన్నప్పుడు బ్యాంక్ ఒక్క తప్పే చేయలేదు. హితేష్ పర్సనల్ గా బ్యాంక్ వాల్ట్ లోనే డబ్బులు లాగేయడమే కాకుండా చాలా వరకు బ్యాడ్ లోన్స్ కూడా ఇచ్చాడు. దానివల్ల బ్యాంక్ చాలా వరకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా ఉన్నాయి. దాన్ని NPA అని కూడా అంటారు. ఇప్పుడు NPA అంటే ఏంటి అంటే, మనం ఎవరికైనా లోన్ ఇస్తే అది రియల్ ఎస్టేట్ సెక్టర్ లో కావచ్చు, అగ్రికల్చర్ లో కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనకి డబ్బులు రావు అనే గ్యారంటీ వస్తే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. అందరికి అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక బ్యాంక్ మెరిట్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒక డిపాజిటర్ దగ్గర కరెక్ట్ అయిన డాక్యుమెంటేషన్ తీసుకొని లోన్ ఇస్తున్నావా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత బ్యాంక్ది. సో ఈ పర్టికులర్ బ్యాంక్ ఏదైతే ఉందో అది బాధ్యత రహితంగా ప్రవర్తించిందని ఎవడికి పడితే ఆడికి లోన్ ఇచ్చి అది వెనక్కి రాబట్టుకోవడంలో ఫెయిల్ అవడం వల్ల ఒక 100 కోట్ల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి ఇప్పటిదాకా ఈ 5-6 సంవత్సరాలు. స్పెసిఫిక్ గా చెప్పాలంటే 94 crores వేసుకోండి. సో ఏదో తేడా కొడుతున్నారని చెప్పి బోర్డు మెంబర్స్ మొత్తాన్ని పీకేసి శ్రీకాంత్ గారిని అపాయింట్ చేసింది. RBI appointed Srikanth, a former Chief General Manager at State Bank of India, as the administrator, along with a committee of advisors. మొత్తం క్రోనాలజీ చెప్తే జాగ్రత్తగా వినండి. February 12th మొన్న ఆడిట్ జరిగింది. ఆడిట్ లో బొక్కలు బయటపడ్డాయి. February 14th RBI రెస్ట్రిక్షన్స్ పెట్టింది. జనాలందరూ బ్యాంక్ ముందుకు వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడగడం మొదలు పెట్టారు. February 15th, 16th ఆ టైంలో హితేష్ మొత్తం కథను మొత్తం బయటికి చెప్పేశాడు. ఆయన పర్టికులర్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ మాత్రమే కాదు, హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడా. సో మిగతా బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరు తీసుకోలేదా అనే డౌట్ వస్తే మెజారిటీ ఆఫ్ ద కంట్రోల్ ఇతని చేతిలోనే ఉంటుంది. ఈధర్ ఇతనికి తెలిసి ఇంకెవరైనా వెళ్ళి ఉండాలి, లేదా ఇతనే లోపలికి వెళ్ళి తీసి ఉండాలి. బ్యాంక్ యాక్టింగ్ CEO ఎవరైతే ఉన్నారో దేవర్షి శిశిర్ కుమార్ ఘోష్ ఆయన పేరు. ఆయన నాకేం సంబంధం లేదని చెప్పి దాదర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అండ్ మీలో చాలా మందికి ఒక డౌట్ కూడా ఖచ్చితంగా వచ్చి ఉంటుంది, 5 సంవత్సరాల్లో ఒక ఆడిట్ కూడా జరగలేదా? సంవత్సరానికి 1-2 సార్లు ఒక ఆడిట్ జరుగుతుంది కదా, మరి ఎందుకు పట్టుకోలేదంటే దానికి ఒకటే సింపుల్ ఆన్సర్, సర్ప్రైజ్ ఆడిట్స్ వేరు, బ్యాంక్ చెప్పి చేసే ఆడిట్స్ వేరు. దానికి టైం ఉంటది. వీళ్ళు ఏదో మతలబ్ చేసి అక్కడ క్యాష్ ఆ టైం పెట్టొచ్చు. ఎవరైతే లోపల నుంచి క్యాష్ లాగారో అందులో ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ నుంచి ట్రేడర్స్ వరకు అందరూ ఉంటారు, ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో. సింపుల్, మీరు క్లాస్ లో కూర్చున్నప్పుడు మీకు సర్ప్రైజ్ టెస్ట్ అంటే ఒక విధంగా పర్ఫామ్ చేస్తారు, మీకు డేట్ తెలిస్తే ఒక రకంగా పర్ఫామ్ చేస్తారు కదా, అలా అనుకోండి. ఏదైతే మన February 12th జరిగిందో అది సర్ప్రైజ్ ఆడిట్. అది సడన్ గా బ్యాంక్ లోకి జనాలు వచ్చి లెడ్జర్లో అమౌంట్ చెక్ చేశారు. ప్లస్ దానికి అదనంగా కోవిడ్ ఉండడం, కోవిడ్ ప్రోటోకాల్స్ వల్ల సరైన చెకింగ్ జరగకపోవడం, ప్లస్ ఇతను కూడా హితేష్ ఎవరైతే ఉన్నాడో ఆయన విపరీతంగా లైట్ చేసుకున్నాడు. ఒక బ్యాంక్ క్యాష్ రిజర్వ్స్ అన్యాచురల్ స్పైక్ ఎప్పుడు చూడవు. సడన్ గా 30 కోట్ల నుంచి 130 కోట్లకి వెళ్ళిపోతే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, ఏంటి బ్యాంక్ లో ఇంత క్యాష్ ఉందా అని చెప్పి. సరే 10 వెళ్ళి చూద్దాం అని చెప్పి సర్ప్రైజ్ ఆడిట్ కండక్ట్ చేశారు వాళ్ళు. ఏ బ్యాంక్ అయినా జనాలకి రెస్పాన్సిబుల్ గా ఉండాలి. పర్టికులర్ బ్యాంక్ చూడండి 7.94% NPS ఉన్నాయి. అది జనాల డబ్బులు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా వచ్చి వీళ్ళందరికీ రీఎంబర్స్ చేస్తుంది, ఒక్కొక్కడికి 5 లక్షలు ఇస్తుంది. ఆ తర్వాత ఎవరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, మనకేం సంబంధం మనం అనుకుంటాం కానీ మనం కట్టే ట్యాక్స్ నుండి $US తో కంపేర్ చేస్తే మన రూపాయి పడిపోయే వరకు అన్నిటి మీద ఇలాంటి కుంభకోణాల ఎఫెక్ట్ ఉంటుంది. అవి ప్రైవేట్ బ్యాంక్స్ కదా అని మనం వదిలేయకూడదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. బట్ దానికన్నా ఇంపార్టెంట్లీ, నేను వీడియో బిగినింగ్ లో ఒక మాట అన్నాను కదా, ఈ లక్కీ భాస్కర్ కి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కి ఏదైనా సిమిలారిటీ ఉందా అని. అది కూడా ఆ సినిమాకి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఆ సినిమాలో ఏదైనా డిఫరెంట్ స్కామ్ ఏదైనా ఉందా? లేదా స్టోరీ ప్లాట్ పాయింట్ సేమ్? ఆ సినిమాలో దుల్కర్ గారు లక్కీ భాస్కర్ అయితే హితేష్ మెహతా అన్లక్కీ భాస్కర్.
అది కూడా నాకు చెప్పండి. మీరు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. డైలీ చూస్తున్న వీళ్ళందరికీ తెలుసు 10 minutes స్పెండ్ చేయడం వల్ల ఎంత డిఫరెన్స్ కనబడుతుందో. సో అది మిస్ అవ్వద్దు. మీరు ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ ని అందరికీ అర్థమయ్యేలా 15 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తాం. అండ్ ఇలాంటి వీడియో ఐడియాస్ నాకు ఏదైనా వచ్చిద్దాం అనుకుంటే, మీరు ఏదైనా విషయం తెలుసుకుందాం అనుకుంటే డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి అడగండి. ఇన్స్టాగ్రామ్ లో అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. పేరు అజయ్ ఫ్రమ్ ఏజూడ్. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. వచ్చి నాతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు, వీడియో ఐడియా టాపిక్స్ ఇవ్వచ్చు, ఇలాంటి వీడియోస్ ని రీల్ ఫార్మాట్ లో చూడొచ్చు. అండ్ నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో రెండు అక్కడ కూడా వచ్చేసేయండి. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. అండ్ మీరు వీడియోలో ఈ పాయింట్ దాకా వచ్చారు కాబట్టి మీరు మాక్సిమం వాల్యూ పొందుతున్నారు. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి, ఏ రోజు మన వీడియో మిస్ అవ్వకుండా భూమి బద్దలైనా మన వీడియో వచ్చేలా పనిచేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. దిస్ పర్టికులర్ వీడియో రీసెంట్ గా KIIT లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మనందరం సిగ్గుపడాల్సిన విషయం, మనందరం చూడాల్సిన విషయం. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి ఇన్ డెప్త్ అనాలిసిస్ చూద్దాం అనుకుంటే 15 నిమిషాల్లో టాప్ టు బాటమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసా, కళ్ళకి కట్టినట్టు. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా జియో పొలిటికల్ గా ఏమైనా తెలుసుకుందాం, మన అంతర్జాతీయంగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకుంటే, ట్రంప్ గారు మన ఇండియన్ ఇమిగ్రెంట్స్ ని చాలా మందిని వెనక్కి పంపిస్తున్నారు, కాళ్ళకి సంఖ్యలవి కట్టి. అలా ఎందుకు పంపించాల్సి వస్తుంది అనే డౌట్ మీకు వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉండే ఈ వీడియో చూడండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. నేను మాత్రం ఒక్కటే బిలీవ్ చేస్తా, మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above illegality. Rise above illegal thoughts. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.